వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. బ్రెయిన్ ఫుల్ అయిపోయింది, ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్ కి వెళ్ళి సీడీలు కొనుక్కోదాం పదండి. డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. ఆడది రేప్ చేసినా మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడవాళ్ళని వెనకాలేసుకుని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. సచ్చినోడా, నీ చేతులు ఇరిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్య నేను కూలిపోను, నీ కొప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి ఏంటంటే అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మా అమ్మాయిలుగా భావించి చెబుతున్న తండ్రి అని లాంటి వాడు చెప్పాలి కాబట్టి ఇక్కడ ఏవో రాసుకోవడం, ఇక్కడ కిస్ మీ అని, లవ్ మీ అని. 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి పూక మీ కళ్ళ ముందే ఓ ఆడపిల్ల అందాన్ని కనపడివ్వకుండా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఈ దారుణ నా పేరు మగాడెవడు లేడా? ఏంది ఇదే? కింద బాల్ పైన బాల్ సేజీరా లౌడెక్ బాల్. ఎంత ముద్దుగా పిలిచారు. సినిమాలో హీరోయిన్లు బట్టలు చింపేసుకుంటుంటే వద్దమ్మా కప్పుకోండి అన్నాడు తప్ప, బట్టల్ని కప్పుకోండి అన్నాడు ఇలా తప్ప. చెప్పండి బట్టలు వేసుకోమని చెప్పడం తప్పేనా? మగోడు అంటే బట్టలు లేకుండా పోతే అవుతాయి. ఇప్పుడు నేను ఆడబెట్టి ట్యాంక్ పండు దూకతా. లేడీస్ ని బట్టలు వేసుకోండి అమ్మా, జాగ్రత్తగా అనండి, అలా తిరక్కండి. సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పండి, బయట లోకంలో మాత్రం బట్టలు వేసుకోండి అన్నాడు తప్ప. కాబట్టి దయచేసి మా శివాజీ అన్నకి న్యాయం జరగాలి. ఇప్పుడు ఒక ఆడపిల్ల పరువు అనేది పోతుందా పోదటమ్మి? పోతుంది అన్నప్పుడు ఒక తమ్ముడుగా చెప్పిండి అట్లా కాదమ్మా ఇట్లా వేసుకోండి అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. అబ్బాయి ఇప్పుడు శివాజీ ఇంకొకటి ఇప్పుడు అనసూయ ఏమన్నా హీరోయిన్, ఆమె సైడ్ ఆర్టిస్ట్, ఏదో రక్తం మత్తనో ఏదో, ఈమెతో బోడీ లింగాలు, ఇదొక బోడీ లింగం. ఎవరు దొంగరా అంటే గుడ్డబడ్డ దొంగ. దీని మొత్తం ఇప్పుకొని ఉంటది కదా మొత్తం, కాబట్టి దుర్కొస్తుంది. దీని ముఖానికి గార్దెత్తి ఎరిగింది. నేనెందుకు అందులో లాగాను? మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్. ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాం. పక్కనే తుప్పలు కూడా అన్ని ఉన్నాయి, ఎలా వస్తారండి? పోతాను, నాకు ఇది వద్దు. నెక్స్ట్ వేసేది నిన్నే. అయితే నేను నైట్ వేసుకొస్తాను. సారీ బ్రో, నాకే కుడతావా? నేను నువ్వు అమ్మాయిల లక్షణంగా పట్టు చీర కట్టుకుని బయటకు వచ్చావనుకో, ప్రతి మగాడు నిన్ను మహాలక్ష్మి అనుకుని చేతులెత్తి దండం పెడతాడు. నేను ఇది సందర్భం కూడా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మా నాన్నగారు నాకు ఒక మాట చెప్పారు. అంటే నువ్వు వేసుకునే డ్రెస్ వల్ల చెడ్డ బుద్ధి గల వాడికి కూడా మంచి ఆలోచన రావాలి గాని మంచి వాడికి కూడా చెడ్డ ఆలోచన రాకూడదు అని చెప్పారు. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కెరియర్ మొత్తం నాతో పాటు నడిచిన, నేను పనిచేసిన ప్రతి సంస్థలో కూడా నా డ్రెస్సింగ్, నా విధానం ఆ రోజు నా తండ్రి మా నాన్నగారు చెప్పిన మాటకి కట్టుబడి అదే డ్రెస్సింగ్, అదే పద్ధతితో ఉన్నాం. అంటే ఒక తండ్రి మాట ఆడపిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తండ్రులు ఇలా ఉండాలమ్మా అని చెప్పాలి. సొసైటీలో యుద్ధం నేర్చుకోమని చెప్పాలి, యుద్ధంగా ముందుకు వెళ్లాలని చెప్పాలి, మహిళలు వీర నారులని చెప్పాలి, ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తు చేయాలి. ఎట్ ద సేమ్ టైం మీకుండే పరిధి ఇది, మీరు ఉండాల్సిన విధానం కూడా ఇది. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే నడవదు అని ప్రతి తండ్రి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరు ఏమనుకున్నా సరే
నేను నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇది నేను ఫాలో అయ్యాను. ప్రతి తండ్రి కూడా కనీసం ఈ జనరేషన్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఎస్, వాడు వెళ్ళిన రూట్ రాంగ్, కానీ వాడే రైట్ సార్. రైట్ సార్. లక్కీ, యు ఆర్ రైట్. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఎట్లా మంచిగా ఓకే ఏం చేస్తారు? ప్రతి దానికి లైక్ కొట్టారు, ప్రతి దానికి ఫాలో కొట్టారు గైస్ ప్లీజ్. ప్రతి దానికి ఫాలో కొట్టారు, ప్రతి దానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఆల్రెడీ పెట్టినా మీకు.